చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి నిరసనలు ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంబరాలు కూడా డామినేట్ చేసేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేయడం, అటు సోషల్ మీడియాలో కానీ, ప్రజల్లో కానీ, మీడియాలో కానీ పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం 175 నియోజకవర్గాల్లో తమ విజయోత్సవ ర్యాలీలు చేయాలని భయపడినటువంటి పరిస్థితి. విజయోత్సవ ర్యాలీలు చేయలేకపోయింది. కనీసం ఇంటింటికి వెళ్ళి గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేశామని కూడా చెప్పలేకపోయింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ నిరసన ర్యాలీల ద్వారా వెన్నుపోటు 2 ఏళ్ళు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు పేరుతో చేపట్టినటువంటి నిరసన ర్యాలీల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసింది, ఏ హామీలను ప్రజలకు ఇచ్చి మోసం చేసింది, బాండ్లు ఇచ్చి ఎలా మోసం చేశారు, మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు ఎగరామం పెట్టి ఎలా మోసం చేశారు, ఈ 2 సంవత్సరాల్లో అవినీతిని ఏ స్థాయిలో పెంచి పోషించారు, అదేవిధంగా విద్యారంగం, వైద్య రంగం ఎలా ఫెయిల్ అయింది, డిఎస్సిలో అక్రమాలు ఎలా పాల్పడ్డారు, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజలకి సవివరంగా వివరించగలిగారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో చేపట్టినటువంటి ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున ఆ కేడరు, అదేవిధంగా జనం హాజరైనటువంటి తీరు కానీ ఇంత పెద్ద ఎత్తున కేవలం 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జనసమ్మర్దం అన్నది రోడ్డు మీదకి రావడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. గతంలో 2014, 19 కానీ లేదా 19, 24 కానీ 2019 కంపేర్ చేసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం పైన కూడా 2 ఏళ్లలో ఇంతటి ప్రజా వ్యతిరేకత అన్నది నడి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడం అన్నది కనిపించలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఈ 3 పార్టీలు కలిసి నడుపుతున్నటువంటి ప్రభుత్వంలో 2 ఏళ్లలోనే ఇంతటి ప్రజా వ్యతిరేకత ఉందా అన్నటువంటి చర్చ సాగుతుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో ప్రజల్ని భారీ అంచనాల్లోకి తీసుకెళ్ళి వారికి భారీగా ఆశలు కల్పించి తీరా చూస్తే 2 సంవత్సరాల్లో తీవ్ర నిరాశకు గురి చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేయడం, ఇంకొక వైపు హామీలు అమలు చేయకపోవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మేలు చేస్తాం, ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వాటికి ఇవ్వకపోగా ఉన్న వాటిని కూడా తీసేయడం అన్నది ఇప్పుడు ప్రజల్లో చర్చ సాగుతుంది. సో అందుకోసమనే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఈ ర్యాలీలను చూసి షాక్ అయ్యింది. మనపై ఇంతటి వ్యతిరేకత ఉందా అన్నటువంటి ఆలోచనలో పడింది. ఇంటెలిజెన్స్ అధికారుల చేత ఏ నియోజకవర్గంలో ఎంతమంది హాజరయ్యారో నివేదికలు తెప్పించుకుంటా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో కూడా నివేదికలు తెప్పించుకుంటా ఉన్నారు. అంతేకాకుండా 2 ఏళ్లలోనే ఇంతటి వ్యతిరేకత అన్నటువంటి టెన్షన్లో ఇప్పుడు ప్రభుత్వం పడింది.